హాయ్ అండి, స్వప్నిక రుచులు స్వాత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు సింపుల్గా టేస్టీగా రొయ్యలు నిల్వ పచ్చడి చూపిస్తున్నాను మీకు. 1 కేజీ రొయ్యలు తీసుకోవాలి. శుభ్రంగా ఒలిపించేసుకొని 4-5 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని వీటిలో 1 స్పూన్ పసుపు, 1 చిన్న టీ స్పూన్తో ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కేజీ రొయ్యలు. పెద్ద స్పూన్తో 3 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఈ సైజు దాచిన చెక్క ముక్క ఒకటి, 8 లవంగాయలు, 4 యాలక్కాయలు. ఇవన్నీ దోరగా వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుని మసాలా పక్కన పెట్టుకోవాలి. మసాలా పొడి. ఈ రొయ్యల్ని ప్యాన్ పెట్టుకుని నూనె ఏం పోయకుండా మామూలుగా ఇందులో వాటర్ అంతా ఎగిరేలాగా చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. రొయ్యలు డ్రైగా తయారవ్వాలి. 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోవడానికి. ఇలా వాటర్ వస్తుంది రొయ్యల్లో. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయి డ్రైగా అయిపోవాలి రొయ్యలు. టైం పడుతుంది. రొయ్యలు ఇలా డ్రైగా అయిపోయినాయి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇందులోది ఎగిరిపోయింది వాటర్ అంతా. పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 150 గ్రాములు వేరుశనగ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని వేడి చేసుకోవాలి బాగా. పచ్చడి కాబట్టి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి. నిల్వ పచ్చడి కాబట్టి 150 గ్రాములు వేరుశనగ నూనె వేసుకోండి మీరు. నేను కొలత చెప్పేస్తున్నాను మీకు. నేను మామూలుగా వేసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కాక పచ్చిరొయ్యలు తీసి ఇందులో వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే పచ్చళ్ళలో రొయ్య గట్టి పడిపోతుంది. ఇది రొయ్యలు వేసుకుంటున్నాను. ఈ రొయ్యలు బాగా వేగాలి. కలర్ మారేంత వరకు. కలర్ మారాక మీకు చూపిస్తాను. రొయ్యలు వేగాక రొయ్యలు ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తీసుకోవాలి ఆయిల్లో నుంచి. బాగా వేయించుకుంటే పచ్చళ్ళలో రొయ్య గట్టిగా ఉంటుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే రొయ్య మెత్తగా ఉంటుంది. సో 30 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకోవాలి. ఇగో ఆయిల్, ఈ ఆయిల్లోనే వేసుకోవాలి. ఆయిల్ మరుగుతుంది కదా, ఇందులో వేసేసుకోవడమే. వేరే సపరేట్ ఆయిల్ ఏమి వాడక్కర్లేదు. ఈ వేరుశనగ నూనెలోనే వేసేసుకోవడమే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. బ్రౌన్ కలర్ వచ్చాక మీకు చూపిస్తాను. కలర్ మారింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి.
ఇలా ఆయిల్లో వేగించుకుంటూ ఉండాలి. ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక చూపిస్తాను మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుని ఆ తర్వాత అన్నీ కలుపుకుందాము, కారం ఉప్పు అన్నీని. అల్లం వెల్లుల్లి పేస్ట్ చల్లారింది, ఇందులో కారం వేద్దాము. ఈ స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నాను నేను కారం కేజీ రొయ్యలకి. 3 స్పూన్లు వేసుకుంటున్నాను ఈ స్పూన్తో. పచ్చికారం, పచ్చడి కారం. ఇది కారం చాలా ఘాటుగా కారంగా ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్లు వేస్తాను. కారం తక్కువగా ఉంటే కనుక కొంచెం 4 స్పూన్లు వేసుకోండి మీరు. ఈ స్పూన్తో ఇలాగా ఫుల్గా కాకుండా స్పూనున్నర వేస్తున్నాను నేను ఉప్పు సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, అందుకని స్పూనున్నర తక్కువ వేస్తున్నాను నేను. చూడండి, ఇందాక చూపించాను కదా మీకు క్వాంటిటీ మసాలా సామాన్లు, అది మిక్సీ చేసుకున్నాను. దోరగా వేయించేసి మిక్సీ చేసుకున్న మసాలా పొడిది, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఊరాక ఆయిల్ పైకి తేలుతుంది. ఈ ఆయిల్ సరిపోతుంది కేజీ రొయ్యలకి. ఇప్పుడు ఇందులో ఆ రొయ్యలు వేసేసుకోవాలి, వేయించుకున్న రొయ్యలు. మీడియంగా వేయించుకోవాలి రొయ్యలు. బాగా బ్రౌన్గా వేయించేసుకుంటే రొయ్యలు పచ్చళ్ళలో రొయ్యలు గట్టిగా ఉంటాయి. ఉప్పు నేను కల్లుప్పు ఎండలో ఆరబెట్టి మిక్సీ చేసుకున్నాను, అది వేసుకున్నాను నేను. ఆ ఉప్పే. పచ్చడి కారం వేసుకున్నాను, ఆవకాయ పచ్చడి కారం వేసుకున్నాను. కారం చూసి వేసుకోండి మీరు. ఇది బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేసాను, 3 స్పూన్లే. కొన్ని మిర్చి కారం తక్కువగా ఉంటాయి, అవి అయితే 4 స్పూన్స్ వేసుకోండి మీరు. బాగా మిక్స్ చేసుకుని పచ్చడిని ఇలాగా. చల్లారిపోయింది. ఇందులో నిమ్మకాయ కలుపుకుందాం మనం, ఇంకేం వేయక్కర్లేదు. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కలుపుకుంటే సరిపోతే ఉంచేసుకోవడమే. ఇంకా అలాగా కారం తక్కువగా ఉందంటే కారం వేసుకోండి, టేస్ట్ చూసుకొని వేసుకోవడమే. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, కానీ అప్పటి వరకు ఉండదు కదా, తినేస్తారు కదా. ఈ 2 నిమ్మకాయలు జ్యూస్ తీసుకుని ఇందులో కలుపుకోవాలి. ఈ 2 నిమ్మకాయల జ్యూస్ వేసుకుంటున్నాను ఇందులో. చల్లారింది పచ్చడి. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో తీసుకుంటే రేపు తింటే సరిపోతుంది, ఊరిపోతుంది కాబట్టి. ఉప్పు కారం సరిపోతే కలుపుకోవచ్చు అప్పుడు కావాలంటే. ఎంతో రుచిగా ఉండే రొయ్యల పచ్చడి రెసిపీ రెడీ అయింది. మా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్ని ఖర్చులు. బాయ్ అండి.